ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో మేల్కొన్నట్లయితే దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానమును చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని జ్ఞానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరాను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆమేన్. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి మనము జ్ఞానించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప అమూల్యమైన వాగ్దానమును దేవుడు నీకు ఇస్తున్నాడు. మరి మనము ఈ లోకంలో దుష్టులు కూర్చున్న చోటన వారి ఆలోచనల చొప్పున మనము నడవకుండా, దుష్టుడు మనల్ని లోకంలో దించటానికి ఎన్నో ఆలోచనలు, లోకానుసారముగా జీవించటానికి వాడు మనల్ని ఎంతగానో ప్రేరేపిస్తూ ఉంటాడు. వాడి ఆలోచన చొప్పున నడవకోకుండా మనము అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండకుండా, మరి దేవుని ధర్మశాస్త్రమును మనము నడుచుకున్నట్లయితే దివారాత్రములు బైబిల్ చదువుతూ ఆ దేవుని యొక్క వాగ్దానమును మనము చదువుకుంటూ అనుదినము మరి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం జ్ఞానించుకుంటూ మనం కూర్చున్నా లేచిన దేవుడు చూస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ కూర్చున్నా దేవుడు చూస్తూ ఉంటాడు. మరి మనము ఎవరి దుష్టుడు ఆలోచనల చొప్పున మనం నడుస్తున్నామా, వాడి మార్గంలో మనం నడుస్తున్నామా, లేక దేవుని మార్గములో ఆయన వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉన్నామా, దివారాత్రములు ఆయన వాక్యాన్ని మనము చదివి దానిని అనేక మందికి పంచే వారముగా ఉన్నామా, దేవుని స్తుతించే వారముగా ఉన్నామా, మనల్ని మనము ఆలోచించుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని జ్ఞానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమును దేవుని యందు మనం ఆనందించాలంటండి. మనం ఆనందించినప్పుడు ఆ వాక్యాన్ని మనం చదువుకుంటూ మనం దాన్ని జ్ఞానించినప్పుడు దేవుడు మన జీవితాల్లో అనేక అద్భుత కార్యములు చేస్తాడు. అతడు నీటి కాలవల యోరాను నాటబడినదే ఆకు వడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూసారు, దేవుని వాగ్దానమును మనం ఆనందముతో జ్ఞానించినట్లయితే నీటి కాలువల యోరాను నాటబడినది. ఒక నీటి యొద్ద ఒక చెట్టును మనం నాటినప్పుడు, ఒక కాలువ కానీ దాని పక్కనే మనం చెట్టు నాటినప్పుడు ఎలా ఉంటుందంటే అది ఎప్పుడు కూడా నిత్యము పచ్చగానే ఉంటుంది. ఎందుకంటే అది నీటి యొద్దనే ఉంటుంది కనుక. యోరాను నాటబడిన ఆకు ఎప్పటికీ వాడిపోదంటండి. మనం వాక్యమనే నీరులో మనము నాటబడాలి. దేవుని యొక్క వాక్యమైన నీరులో మనం నాటబడిన వారమై మనము ఎప్పుడు కూడా పచ్చగా ఉండటానికి దేవుడు మనకి మంచి వాగ్దానాలను, ఆయన మంచి సూచనలు మనకిస్తున్నాడు. కానీ మనమేనైతే దుష్టుల ఆలోచన చొప్పున వాడి క్షణములో ఆవిరైపోయే ఆనందాల కోసం మనం పరిగెడుతున్నామేమో తప్ప దేవుని వాగ్దానాన్ని మనం విని సంతోషముతో ఆ వాక్యాన్ని మనం జ్ఞానించటానికి మనకు సమయం ఉండదు. ఎన్నోసార్లు లోకములు కానీ యెహోవా చేసే ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ఆయన నీ జీవితాన్ని ఎప్పుడు కూడా పచ్చగా ఉంచాలని చూస్తున్నాడు. కానీ మనమైతే దూరముగా పారిపోతున్నాము. ఫలించే చెట్టుగా మనం ఉండాలి. ఫలము లేని చెట్టుల్ని ఎవరైనా సరే ఉంచుతారండి, నరికి వేసేస్తారు. కనుక ఫలించే చెట్టుని ఎవ్వరు కూడా కొట్టలేరు. ఫలించే చెట్టు అనేక మందికి ఆహారంగా ఉంటుంది. దాన్ని చూసినప్పుడు అనేక మందికి ప్రేమ కలుగుతుంది. అలాగే నువ్వు ఫలించే చెట్టుగా ఉండాలి. ఫలములు లేని చెట్టు వలె ఉండకుండా ఫలించే చెట్టుగా ఉండి మరి దేవుని దీవెనలు పొందుకోవాలి. అతన్ని చేయనిదంతయు సఫలమవుతుందంటండి. మనం చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. ఆయన వాక్యాన్ని మనం జ్ఞానించినప్పుడు ఎలా జ్ఞానించాలంటే ఆయన ధర్మశాస్త్రమును ఆనందించుచు సంతోషముతో దేవునిని మన హృదయపూర్వకముగా అంగీకరించి ఆయన వాక్యమును మనం ఆనందంతో ధ్యానించినప్పుడు
మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో నీటి కాలువల యోరాను నాటబడింది ఆకువడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటామంటండి. మరి అంతటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం చేసేదంతా కూడా సఫలమవుతుంది. ఈ ఉదయకాల సమయంలో నీవు చేసే ఏ పనైనా సరే సఫలం కావట్లేదా? దానికి కారణం మనమేనండి. దేవుడు ఇంకా చేయట్లేదు, ఈ కార్యం చేయట్లేదు, నా పట్ల ఈ కార్యం చేయట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ దానికి కారణం మనమే. ఎందుకంటే మనము ఆయన వాక్యాన్ని జ్ఞానించము. ఆయన యందు అడుగుజాడల్లో నడవము. దుష్టుడు మార్గంలో నడుస్తామండి మనం. దుష్టుల మార్గంలో నడిచినప్పుడు దేవుడు కార్యములు ఎలా చేస్తాడు చెప్పండి? దేవుని ఎదుట మనము సాష్టాంగపడి పరిశుద్ధత హృదయముతో మనము ఆయన వాగ్దానమును చదవగలగాలి. ఆయన బైబిల్‌ను మనం రోజు ధ్యానించగలగాలి. నీకు సమయం ఉన్నప్పుడల్లా ఉదయకాలంలో, సాయంకాలంలో, మధ్యాహ్నంలో నువ్వు ధ్యానించి దేవుని స్తుతించినట్లయితే అనంతముగా దేవుడు నువ్వు చేసే ప్రతి పనిని కూడా సఫలం చేయనున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. ఎంతవరకు నీవు లోకములో దుష్టుల ఆలోచన చొప్పున నడుచుకున్నావేమో, దుష్టుల మార్గంలో నడుచుకున్నావేమో, ఇకనైనా దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించేవారుగా ఉండు. దేవుని మార్గంలో నడువు. నీ సమస్త కీడులను దేవుడు తొలగిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ బిడలను, నీ సర్వ సంపదలను దేవుడు ఆశీర్వదించనన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు నీ ఇంట వెలుగును దేవుడు ప్రకాశింపనయున్నాడు. మరి ఉదయకాల సమయంలో మనము దేవుని వాగ్దానం చేసేవాడు, నెరవేర్చేవాడు కనుక నీ జీవితంలో నెరవేరాలని మనము దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నా తండ్రి నైనా ఇంతవరకు వాగ్దానం వినటానికి నీ కృప చూపించి నైనా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని విని నైనా మా ప్రార్థనతో మా జీవితాన్ని, మా దినమును మేము ప్రారంభించి నైనా నీ మేలులను, ఆశీర్వాదాలను మేము పొందుకునే వారం ఉండటకు సహాయం చేయండి. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయనా. వారి కుటుంబాల్లో శాంతి సంతోషమును దయచేయండి నాయనా. మేము దుష్టుల మార్గంలో నడవకుండా నా తండ్రి నాయనా నీ ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రము దాన్ని జ్ఞానించే వారం ఉండుటకు కృప చూపించండి. ఇంతవరకు లోకంలో జీవించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నీ వెలుగు మార్గంలో రావటానికి కృప చూపించండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించి నైనా నీ వెలుగులోనికి నడిపించమని ప్రభా ప్రతి ఒక్క గృహంలో నుంచి దృష్టులను మీరు పారదోలి నా ప్రభా నీ ఆశీర్వాదాలను వారికి దయచేయమని, యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకునమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.